హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ముందు మనం కామకళాకాళి యొక్క మంత్ర విధులను చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి, అవగాహన పెంచుకోండి. ఇప్పుడు చెప్పబోయేది కామకళాకాళి యొక్క గాయత్రి మంత్రము. ఈ మంత్రము ప్రతి వారు ప్రత్యక్షంగా జపం చేసుకోవాల్సిన మంత్రం. కేవలం రోజుకి 3 చొప్పున జపం చేసి మనం కామకళాకాళి యొక్క అనుగ్రహంతో సర్వశత్రువుల నుండి బయటపడవచ్చు, సర్వత్రా విజయములను చేకూర్చుకోవచ్చు. సృష్టి స్థితి లయములకు కారణమైన కామకళాకాళి సంసారబద్ధమైన సకల ఆటంకములను తొలగించడంతో పాటు భార్య మధ్య సఖ్యత, ఒకరి పట్ల ఒకరికి అవగాహన, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలిగిస్తుంది. ఈమె యొక్క సకల విధులను మనం విధానపూర్వకంగా చేయాలంటే గురు సమక్షంలో నేర్చుకుని చేయవలసి ఉంటుంది. సకల తంత్రములను అధిగమించి సకల తంత్ర విద్యలను చేయగల మహత్తరమైన మహాశక్తివంతమైన దేవత కామ కళాకాళి. ఈమె కామేశ్వరి రూపంలో శివుని కూడియుండి లైంగిక కలయికతో దర్శనమిస్తూ ఉంటుంది. శివశక్తులు ఒకరిలో ఒకరు ఇమిడి ఒకరిలో ఒకరు చొచ్చుకుపోయి ఒకే రూపంలో దర్శనమిచ్చే మహత్తరమైన మహారూపము. ఈ జపము గాయత్రి మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి కామకళాకాళి యొక్క అనుగ్రహంతో సర్వత్రా విజయములను మరియు సంసారంలో వస్తున్న సకల ఇబ్బందులను తొలగించుకొని గృహస్థ ధర్మమునకు అవసరమైన సకల విధులను అతి సునాయాసంగా నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు కామకళాకాళి గాయత్రి మంత్రము. ఓం అనంగ కులాయై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం అనంగ కులాయై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం అనంగ కులాయై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు. रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमत और निखिलानंद सागर महाराज।